హైడ్రా తరహాలో నెల్లూరులో కూల్చివేతలు మొదలయ్యాయి. నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతుల ప్రకారం నగరంలో నిర్మాణాలు చేపట్టాలని కమిషనర్ నందన్ పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే నిర్మాణాలను కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు నిబంధనలను ఉల్లంఘించి అదనంగా అంతస్తులను నిర్మించిన స్థానిక వెంకట్రామాపురం జేమ్స్ గార్డెన్ ప్రాంతంలోని 3 భవనాలను కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది బుధవారం తొలగించారు. గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వెంకటరామాపురం జేమ్స్ గార్డెన్ నందు 3 భవనాలకు సంబంధించి 3 అనధికార ఫ్లోర్స్ ని రిమూవల్స్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేశామండి. ఒకేసారి 3టికి కూడా ఒకేసారి రిమూవల్స్ జరుగుతున్నాయి టౌన్ ప్లానింగ్ ఆఫీషియల్స్ ఆధ్వర్యంలో. సో ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్ పర్మిషన్స్ కి అతిక్రమించి 3 అడిషనల్ ఫ్లోర్స్, ఈచ్ బిల్డింగ్ లో 3 అడిషనల్ ఫ్లోర్స్ వరకు వేస్తున్నారు. అండ్ దీనిలో ఒక బిల్డింగ్ కి అనదర్ ఈవెన్ కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది. అంటే వాళ్ళని ఫస్ట్ రిమూవల్ చేసుకోమన్నారు. వాళ్ళు చేసుకోకపోతే కార్పొరేషన్ ని టేకప్ చేయమన్నారు. సో వాళ్ళు పూర్తిగా చేసుకోనందున మేము కార్పొరేషన్ టేకప్ చేశారు ఈరోజు. సో ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఆల్రెడీ బిల్డింగ్ పర్మిషన్స్ కి చాలా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా సవరణలు తీసుకొచ్చింది. ఓనర్స్ సౌలభ్యంని దృష్టిలో పెట్టుకొని బిల్డింగ్ రూల్స్ కి అమెండ్మెంట్స్ కానీ లేఅవుట్ రూల్స్ కూడా అమెండ్మెంట్ చేయడం అయింది. అండ్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేది కూడా తీసుకురావడం అయింది. సో వీటన్నిటిని ఉపయోగించుకొని బిల్డింగ్ పర్మిషన్స్ పెట్టుకొని బిల్డింగ్ పర్మిషన్ ప్రకారమే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టేకప్ చేయాలని అందరినీ కోరడం అయింది.